ఊడు పిన్నమ్మ పాడు పిల్లాడు పైన పై పాయా పాయా లే కొన్ని చింతకాయ రాలిపోను. అమ్మో నా శీలం. ఇక్కడ పడుకున్నాడు ఏంటబ్బా? కొజ్జా నిన్ను సంతాస్తాను. ఏంటి నీ కళ్ళకి నీ కొజ్జాలకు కనపడుతున్నానా? ఎస్ సార్. చిచి నో సార్, మీరు ఈ డ్రెస్ లో సూపర్ మ్యాన్ లా ఉన్నారు సార్. ఏడ్చావు గానీ ఇక్కడ పడుకున్నావేంటి? మనం పోలీసు వాళ్ళం కదా సార్, మనకిల్లు దొరకపోద్దా అని పొద్దు నుంచి వెతికాను సార్. అందరూ చీకొట్టారు సార్. మన డిపార్ట్మెంట్ అంటే అందరికీ భయం కదా సార్. అయినా వదిలిపెట్టను, రేపు మళ్ళీ ట్రై చేస్తాను సార్. చేసావులే ట్రై. ముందు నీ డబ్బాలు సర్దుకుని మా ఇంటికి రా. మా ఇల్లు పెద్ద దివాణం, ఏదో గదిలో పడింది గాని కదా. ఎస్ సార్. అరే ఏంటా ఇది? వీధి అరుగు మీద పడుకున్న వాడిని మీ ఇంటికి పిలిచారు అంటే మీ మనసు చాలా మంచిది సార్. మీరు చాలా మంచివారు సార్. అందుకే మీ పాదాలకు నా ఎస్ సార్. అర్ధరాత్రి పూట అంకమ్మ శివాలని ఎవరు రా ఎంట పెట్టుకొచ్చావు? మా డిపార్ట్మెంటే, ఎక్కడా ఇల్లు దొరకలేదని. నువ్వు ధర్మరాజుగా సర్లే అట్టగా గాని. ఎవరండి? మా అమ్మ 98 ఏళ్ళు, మంచం మీద మనిషి. అయినా చీమ చుట్టుక్కుమంటే లేస్తుంది. ఆ వచ్చిన వాళ్ళు అయిన వాళ్ళు కాని వాళ్ళు ఇట్టే పసిగట్టేస్తుంది. నువ్వు ఆ పై గదిలో ఉండవయ్యా, సింగిల్ రూము, ఎవరికి సంబంధం ఉండదు. ఎస్ సార్. మరి నేను వెళ్ళొస్తా. అలాగే సార్, నైట్ డ్యూటీ కదా. మామగారు మీరు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. మీకు కూడా ఎస్ సార్. కొద్దిగాళ్ళకుండావే. మా ఊళ్ళో అందరూ నన్ను సుడిగాడు అంటారండి. ఏడిచావులే, పైకి పో. అలాగే. ఉన్నాయి. బామ్మా బామ్మా, ఏమిటి కళ్ళుపాకి ఇక్కడ చేరినట్టుంది? నాయనమ్మా, మావయ్య, ఫ్రెండ్స్ మీ అందరూ కలిపి ఒకటారా? నా 52 ముక్కలు మనం మనసు విప్పి మాట్లాడుకుని ఎన్ని రోజులైందో. ఇప్పుడు మన సూడి ఎట్లా ఉందో టెస్ట్ చేసుకుందాం. అప్పారావు సుబ్బారావు ఆచారం, అప్పారావు సుబ్బారావు ఆచారం, అప్పారావు సుబ్బారావు ఆచారం. మూడాసులు సుడిగాండి. చూడనాయనా, ఏమిటి ఎక్కడా కొంప దొరకలేదని బీద మొహం పెట్టి మా నాన్న దగ్గరే జాలి టికెట్ తీసుకొని మా కొంపలోనే చేరిపోయావన్నమాట? అబే లేదండి, మీ నాన్నగారే. ఒరే ఆచారావు, మనిషి రోడ్డు మీద ఉంటే నేను చూడలేను రాని కంట తడి పెట్టుకుని మరి నాకు ఇరుమిచ్చారండి. అయితే ఇంట్లోనే పేకట పెడతావా? పెట్టనండి. మా ఊళ్ళో అందరూ నన్ను సుడిగాడని పిలుస్తారు. సుడి పెరిగిందో తరిగిందోనని టెస్ట్ చేసుకుంటున్నాను. ఉండు, ఆ టెస్ట్ ఏదో నేనే చేస్తాను. రండి రండి కూర్చోండి. చెప్పండి, 13 ముక్కలు ఆడదామా, డంకా పలాస్ ఆడదామా? ఆహా, మనకి అన్నాట్లో వచ్చానమాట. ఒక్క దెబ్బలో తెలుసుకుందాం. డంకా పరాసేవి. నువ్వేం పుడిచావో చూపించు. ఏంటి చూసా? కస్సు. అబ్బో, ఏమో అనుకున్నాను. సుడిగాడివే. మరి ఏంటనుకుంటున్నారు? ఈ కానిస్టేబుల్ వచ్చారామంటే ఆటో ఆపుతావేంటయ్యా? ఆయన ఎస్ఐ గారు తాలూకు రౌడీ. ఆపమన్నప్పుడు ఆపకపోతే నా ఆటో బద్దలైపోద్దమ్మా. ఏమిటి ఆలోచిస్తున్నారు? నన్ను గెలవటం ఎట్లాగానే? చూడు, సన్నిధి వారి వీధి చివర అరుగు మీద కొంతమంది రౌడీగాళ్లు పేకడుతూ ఉంటారు. నీకు డ్యూటీ వేస్తాను, చేస్తావా? అంటే ఇప్పుడు మీరు నాకు డ్యూటీ వేస్తున్నారన్నమాట.
రోజు మీ నాన్నగారు వేస్తారు, ఇప్పుడు మీరు వేస్తున్నారు. వేయండి. డ్రాప్. షో. ఛ. అచ్చారావు, అచ్చా. ఏయ్, ఒకళ్ళు కాపా. ఏయ్, రైట్ రా. నీకు తాగుడు అలవాటే కాకుండా ఈ అలవాటు కూడా ఉందా? ఎస్ సార్. చిచి, నో సార్. అలవాటు లేదు సార్, ఈ అలవాటు లేదు సార్. Shut up. అది కాదు సార్, వాళ్ళతో పేకాడి వాళ్ళని దివాళా తీయించి పేకాటను అరికట్టే ఉద్యమాన్ని చేపట్టారు సార్. Shut up. పద. పదండి సార్. ముందు ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయి. ఈ డబ్బులు మనం పేకలో గెలుచుకున్నాం సార్. ఇచ్చేయి ముందు. ఇంకా దయచేయనైనా. అసలు నువ్వు ఎవరితో పేకాడుతున్నావో తెలుసా? ఎస్ఐ గారు మనుషులతో. ఎస్ఐ గారు మనుషులా సార్? ఎస్ఐ గారు మనుషులు అంటే ఈ గుండాలా సార్? అది మనకు అధికం ప్రసంగం. అసలు వాళ్ళు నీకు డ్యూటీ లేదు. టోపీ లాఠీ కర్ర పట్టుకొని పేకాడడానికి వచ్చావా? ముందు టోపీ పెట్టుకో. ఇంటికెళ్ళు. వెళ్ళమంటుంటే మీ పని మీరు కానివ్వండి. పేకాటికి నేనే పంపించానని చెప్పుంటే తిట్లు తప్పేవి. అయినా చెప్పలేదంటే చాలా పెద్ద మనసు అన్నమాట. అచ్చారావు, నా మనసులో నీ కొన్ని మార్కులు పడిపోయాయి. అవును, చేతులకేమిటి? ఈ రోజు మా పెళ్లి రోజు కదా, అందుకని మా ఆవిడ 2 చేతుల నిండా గోరింటాకు పెట్టింది. సక్కుబాయ్, అమ్మో పిక్కి తమ్ముడు వచ్చాడు. ఇప్పుడు ఎలాగా? నీకేం భయం లేదు, ఉండండి. ఇప్పుడే ఆకు పూజ అయింది, గంట పూజ మొదలెట్టాను, కొంచెం ఆగండి. పూజలు చేసే చేతులలోన పుణ్యం ఎంతుందో. నీ చేతులు చూడు, ఎంత రఫ్ ఆడించేసేలా ఉన్నాయో. నీ ఉంగరం చాలా బాగుంది. పెళ్లి నాడు పెట్టింది. దీన్ని తీయటం గోల్డ్ స్మిత్ వల్ల కూడా కాలేదు. గోల్డ్ స్మిత్ నేను ఒకటినా? అదే అదెలా అవుతుంది? మరి నేను తీసేదా? నీ వల్ల కాదులే. తీస్తాను. తీయలేమంటుంటే పందెమా? పందెం పందెం. పందెం ఎత్తి. వచ్చేసింది. మీ అంత స్టైలిష్ కుర్రాళ్ళు ఎవరుంటారు? యా. వస్తానే. అయ్యి బాబాయ్, ఇదంతా నా స్పీడే కాదు, మేడ మీద అద్దెకున్న మాస్టర్ది. మీరు రండి. అబ్బా, భలే డైలాగులు కొడతావు అర్థం కాకుండాను. రెడీ. ప్రసన్నాంజనేయం, ప్రవాసాంజనేయం, చిచి శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, శ్రీశక్తి, ప్రదీప్ శక్తి, చిచి విడవడండి. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం. For more updates, like, comment, subscribe.
subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.